ఇంకా వయసులోనే ఉన్నా కదా, నాకేమైంది, నడవగలుగుతా, చూడగలుగుతా అంటే ఆ వయసు వచ్చాక, రత్నమ్మ వయసు వచ్చిన తర్వాత మనం ఏదో చేద్దాం అనుకుంటే ఆమెకి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఆ కాళ్ళలో పట్టు ఉండదు, చేతుల్లో కూడా పట్టు ఉండదు. ఏదైనా కనీసం బైబిల్ పట్టుకుందామన్నా కూడా ఆ చేతుల్లో సత్తువ ఉండదు, సరిగా చూపు కనిపించదు, సరిగా ఆలోచించే ఆ జ్ఞాపక శక్తి ఉండదు. నడుద్దామంటే నడవరు, కూర్చుందామంటే కూర్చోలేము, వంగలేము, నిలబడలేము. ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి. అప్పుడు మనం ఏదో చేద్దాం అనుకుంటే చెయ్యలేము. అందుకే ఈ సమయం ఉన్నప్పుడే, ఇప్పుడే మనం ఏం చేయాలంటే ప్రభు కోసం ప్రయాసపడాలి, ప్రభు కోసం కష్టపడాలి, ప్రభు కోసం మనము నిందలు అవమానాలన్న భరించాలి. కాబట్టి అలాంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన వయసు అంతా అయిపోయిన తర్వాత ఏదో చేద్దామంటే చేయలేము. అందుకే సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వయసు ఉన్నప్పుడే మనము ప్రభు కోసం కూడా ప్రయాసపడాలి.